హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏపీ సెట్ 2024కి సంబంధించిన కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఇంకా లేట్ అయ్యేలాగా ఉంది. సో ఇంకా డేట్స్ అనేది ఇచ్చారు. సో మనకి షెడ్యూల్ అనేది తొందరగా రిలీజ్ చేశారు. కానీ ఇంకా వీళ్ళకైతే కళాశాలల అనుబంధం గుర్తింపు అంటే మన కాలేజెస్ కొన్ని పర్మిషన్స్ అయితే ఇవ్వలేదు. అలాంటివి 95 కాలేజెస్ అయితే ఉన్నాయంట. అలాగే ఈ 8th లోపు వెబ్ ఆప్షన్స్ అయితే కంప్లీట్ అవ్వాల్సి ఉంది. సో అది కూడా కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ అయితే లేదు. అలాగే మనకి హైకోర్టులో ఫీజుకి సంబంధించిన వచ్చిందంట. సో అది కూడా ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ అయితే పూర్తిగా కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఇవన్నీ కారణాల వల్ల మనకైతే కౌన్సిలింగ్ ఏపీ సెట్ 2024కి సంబంధించిన కౌన్సిలింగ్ అనేది కొంచెం లేట్ అయ్యే అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మీరు న్యూస్ పేపర్ ఆర్టికల్ కూడా చూడొచ్చు. దీన్ని మీరైతే వీడియో పాస్ చేసి చదువుకోవచ్చు. నేను ఇదంతా చదివితే ఇంకా వీడియో లెంత్ అవుతుంది కదా. సో ఇదే మ్యాటర్ ఉంటుంది. సో ఫీజులకు సంబంధించి అలాగే యూనివర్సిటీస్కి ఒక రిప్రజెంటేషన్ అంటే మనకి పర్మిషన్స్ ఉంటాయి కదా. సో కాలేజెస్కి ఏ కోర్సెస్ ఎన్ని కోర్సెస్ అవన్నీ డీటెయిల్స్ పర్మిషన్స్ ఇవ్వకుండానే వీళ్ళు ఆప్షన్స్ ఎలా ఇస్తారు, వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోరాదు కదా. సో అన్నీ కన్ఫర్మ్ అయిన తర్వాతనే వెబ్ ఆప్షన్స్కి అలో చేయొచ్చు. కాలేజెస్ లిస్ట్ అనేది అలాట్ చేసి. సో ఫీజుకి సంబంధించింది కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. గతేడాది జూన్లో కనీస ఫీజు 45,000, గరిష్టంగా 105,000 ఉండగా కమిషన్ సిఫార్సు చేసింది. 1,00,000కు పైగా ఫీజులు ఉన్న కళాశాలలు 10 ఉన్నాయంట. కనీస ఫీజు ఉన్నవి 50 వరకు ఉన్నాయంట. సో ₹50,000 నుంచి 60,000 ఉన్నవే ఎక్కువ. హైకోర్టు ఆదేశాలు పరిశీలించిన తర్వాత ఈ ఆదేశాలు ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫీజు అయితే 45,000 నుంచి మినిమం 45,000 నుంచి ఫీజు ఉన్నాయి కదా. సో ఈ 1,00,000 పైగా ఫీజులు ఉన్న కాలేజెస్ అయితే 10 ఉన్నాయంట. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేది కోర్టులో చర్చించిన తర్వాత మళ్ళీ నార్మల్గా కౌన్సిలింగ్ మళ్ళీ షెడ్యూల్ చేంజ్ చేస్తారు అనుకుంటా. సో మరిన్ని ఇలాంటి ఎన్ని అప్డేట్స్ వచ్చినా కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.